హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటింటి గృహలక్ష్మి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఏంటిది అరటి పండ్లు అనుకుంటున్నారా? ఆల్రెడీ టైటిల్ అయితే చూసారు. ఇటువంటి అరటి పండ్లు మీరైతే అస్సలు చూసిండరండి. 99.9% అయితే పక్కా షూర్ అనమాట. ఇటువంటి అరటి పండ్లు మీరు చూసి ఉండరు. ఇక ఇందులో అరటికాయలు అరటి పండ్లు కూడా ఉన్నాయి. ఈ చూసారా ఈ అరటి పండ్లను? ఏంటివి మామూలుగానే ఉన్నాయి, ఇందులో కొత్త ఉంది అనుకుంటున్నారా? ఇక లోపల చూస్తేనే అసలైన మ్యాటర్ అయితే బయటపడుతుందండి. చూసారు కదా, ఇప్పుడు నేను వీటి తోలైతే తొక్క అయితే తీస్తున్నాను. లోపల చూసారా నల్లగా ఎలా ఉందో? ఇక లోపలైతే ఈ నల్లటి మచ్చలు ఏంటో కాదండి, గింజలు అన్నమాట. మామూలుగా ఎటువంటి అరటి పండ్లు అయినా కూడా సన్నటి గింజలు అయితే మనం చూస్తాం. కంటికి కనపడనంత సన్నటి నల్ల గింజలు అయితే ఉంటాయి. కానీ బాబోయ్, నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇది చూడడము. చూసారా, బొప్పాయి కాయలో గింజలు ఉంటాయి కదా, ఆ బొప్పాయి పండులో గింజల్లాగా ఎలా ఉన్నాయి చూసారు కదా, ఎంత లావుగా. ఇలా పండంతా కూడా గింజలు ఉంటాయి. ఇంతకీ ఆ పండుని ఎలా తింటారండి? నాకు అర్థం కాదు. అసలు ఈ అరటి పండ్లను ఏమంటారు? ఇక ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇవి తినడానికి పనికి రాకుంటే ఇక అరటి చెట్టు మొలిచి ఏం లాభం అనమాట? నాకు అదే అర్థం కావడం లేదు. చూసారా, బొప్పాయి కాయల్లో గింజల్లా ఉన్నాయి. ఒక్క పండు కాదండి, అన్ని పండ్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఏదన్నా కొత్త రకమా, లేదా అరటి చెట్టులో కూడా అరటి చెట్టు ఆడ అరటి చెట్టు ఉంటాయా? ఇవన్నీ కూడా నాకు అసలు తెలియదండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మీకు ఎవరైనా ఈ విషయాలు అయితే తెలుసుంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఇలా పెద్ద పెద్ద గింజలు ఉండే అరటి పండ్లను ఏమంటారు? ఇంతకీ ఇవి వేటికి ఉపయోగపడతాయి కొంచెం మీరు కూడా చెప్తారు కదా తప్పకుండా. ఇక మన ఛానల్ ఇంటింటి గృహలక్ష్మిలో చాలా రెసిపీస్ అయితే ఉంటున్నాయండి. రెసిపీస్ అనే కాదు, వింతలు విశేషాలు, ఇంకా ఫ్యాషన్ అప్డేట్స్, షాపింగ్ గురించి చాలా అయితే ఉంటాయి. ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీ ఇంటింటి గృహలక్ష్మి. థ్యాంక్ యూ.